నెక్స్ట్ మనం ఇక మెదక్ వెళ్దాం. మెదక్ జహీరాబాద్ ఎంపీ ఎన్నికలపై కూడా కాంగ్రెస్ ఫోకస్ చేస్తుందని చెప్పొచ్చు. దాదాపు ఎంపీ అభ్యర్థులతో మంత్రి దామోదర రాజనరసింహ సమావేశమయ్యారు. సో ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల మీద కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రధాన పార్టీలు అందరూ కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ తరఫు నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ తో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఎన్నికల బరిలో దించింది. నేపథ్యంలో అభ్యర్థి సురేష్ షెట్కార్ తో సహా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ అదేవిధంగా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జహీరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఖచ్చితంగా దక్కించుకోవాలి, 100% గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి కూడా దామోదర్ రాజనరసింహ సూచించడం జరిగింది పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రవేశపెట్టినటువంటి పథకాలకు సంబంధించి కూడా ప్రతి ఇంటికి పథకం సంబంధించినటువంటి ప్రచారం నిర్వహించాలి, మన గ్యారంటీ కూడా ప్రతి ఓటర్కు తెలిసేలా కూడా ప్రచారం చేయాలని చెప్పి సూచించడం జరిగింది. ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దు, ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మనం గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలి, ఖచ్చితంగా జహీరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకుంటామని చెప్పి కూడా దామోదర్ రాజనరసింహ సమావేశం అనంతరం ధీమా వ్యక్తం చేసినట్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి పరిస్థితి. ఎప్పటికైతే కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నికల రంగానికి సంబంధించి ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా సమావేశం ప్రారంభించింది. ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటికే గ్రామ స్థాయిలో కూడా నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీ అభ్యర్థులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు కార్యకర్తల నాయకులతో. మరోవైపు పార్టీని విడి వెళ్ళిపోయినటువంటి కార్యకర్తల నాయకులు గతంలో వివిధ కారణాల చేత కానివ్వండి అధికారం బీఆర్ఎస్ పార్టీ ఒత్తిళ్ల మేరకు వెళ్లిపోయినటువంటి కాంగ్రెస్ శ్రేణులతో తిరిగి గర్వాప్సి కార్యక్రమంలో భాగంగా తిరిగి తీసుకురావాలి, దాని ద్వారా మన ఓట్ బ్యాంక్ పెరుగుతుందని చెప్పి కూడా దామోదర్ రాజనరసింహ వారందరూ కూడా సూచించినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. రైట్. ఎన్నికల వేళ ఇప్పుడు ఆల్రెడీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు 6 గ్యారెంటీలు 5టిని అమలు చేసింది. ఈ నేపథ్యంలో ఇంకా కొత్తగా జహీరాబాద్ ఎన్నికలపై కూడా కాంగ్రెస్ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఇంకొత్తగా ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? ఖచ్చితంగా ప్రజల యొక్క స్పందన కాంగ్రెస్ పార్టీ మీద ఎలా ఉంది జహీరాబాద్ మొత్తం మీద? అయితే జహీరాబాద్ ఇప్పటికే రెండు పర్యాయాలు కూడా సిట్టింగ్ బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఉన్నటువంటి బీబీ పాటిల్ ఈయన బీఆర్ఎస్ ఎంపీగా ఉంటూ కూడా బీజేపీ పార్టీలో చేరిన రెండో రోజు టికెట్ తెచ్చుకోవడం జరిగింది. ఆయన ప్రస్తుతం బీజేపీ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగినటువంటి పరిస్థితులు జహీరాబాద్ పార్లమెంట్ లో. ఆయన 2 సార్లు కూడా అప్పటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. అయితే ఆయన అనూహ్యంగా బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఎర్జున నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని గెలుచుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గంలో అంటే దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఆందోళన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన మంత్రిగా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మంత్రికి కూడా సవాల్గా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మొదటి దఫాలోనే మంత్రి అయిపోయారు. కాబట్టి ఆయనకు మెదక్ అదేవిధంగా జహీరాబాద్ 2 పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు ఇది సవాల్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జహీరాబాద్ పార్లమెంట్ మంత్రి దామోదర్ రాజనరసింహ నియోజకవర్గంలో వస్తుంది. ఆంధ్ర నియోజకవర్గంలో పరిధిలోనే జహీరాబాద్ పార్లమెంట్ నేపథ్యంలో ఖచ్చితంగా జహీరాబాద్ పార్లమెంట్ ఖచ్చితంగా గెలుచుకోవాలి. ఎందుకంటే మంత్రి నియోజకవర్గం కాబట్టి ఇప్పుడు మంత్రికి పెద్ద ఎత్తున కూడా ఒత్తిడి ఉంది, ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి కూడా ఆయన ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది. ఆయన స్థానం ఎందుకంటే మంత్రి పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానం గెలుచుకోవాలని చెప్పి కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి పార్టీ వ్యూహంతో పాటు పార్టీ మేనిఫెస్టోతో పాటు ఆయన కూడా వ్యక్తిగతంగా వ్యూహాలు రచిస్తున్న కొంతమంది అసమ్మతి బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ నేతలు పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటారు. అందరితో కూడా సంప్రదింపులు కూడా జరిపి పార్టీలోకి తీసుకొని జహీరాబాద్ పార్లమెంట్ మాత్రం గెలుచుకోవాలని చెప్పి వ్యూహాలు రచిస్తున్నట్టు మనకు సమాచారం వస్తుంది.